అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. చాలామంది నెమ్మదే లేదు నాకే అంటుంటారు. నెమ్మది ఎట్లొస్తుందండి? ఎన్నో టెన్షన్లు మనలో పెట్టుకొని, ఎన్నో బాధలు మనలో పెట్టుకొని, ఎంతోమంది ఏమేమో అంటుంటే అనిపించుకొని బాధపడుతూ ఉంటే నెమ్మది ఎక్కడి నుండి వస్తుంది? నెమ్మది కావాలా మనకి అనుకుంటే మనం చేయాల్సి ఉండేది ఒకటి. మనం ఒక దగ్గర కూర్చొని 10 నిమిషాలు 20 నిమిషాలు ధ్యానం చేసుకోవాలి. అప్పుడు మనకి నెమ్మది వస్తుంది, సంతోషం వస్తుంది. మనం ఎట్లుండాలో అట్లా ఉండే ధైర్యం కానీ మనకు వస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరూ ధ్యానం చేసుకోవాలని నన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధ్యానం చేసుకోండి, సంతోషంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడుండే సమాజంలో మనకి డిస్టర్బ్ చేసేకి, మనల్ని ఏడిపించేకి వాడు వీళ్ళని అవసరమే లేదండి. మన బంధువులే ఉంటారు మనకి, అవునా కాదా? అందుకే మనం ధ్యానం చేసుకోవాలి. మన నెమ్మదిని మనమే తెచ్చుకోవాలి. బంధువులు అందరూ మనల్ని బాధ పెట్టేవాళ్ళే ఉంటారని నేను, కానీ కొందరు ఉంటారు. కొంతమంది మనకి బంధువులు, కొంతమంది మనకి మంచిదే కోరుతుంటారు. కొంతమంది ఎదుగుతుంటే ఉన్నినవి లేకునివి చెప్పేవాళ్ళు ఉంటారు. అట్లవన్నీ మనం విన్నప్పుడు, మనం బాధపడినప్పుడు ఉండే నెమ్మది కానీ పోతుంది. ఆ నెమ్మది పోకున్నట్లా ఉండాలంటే మనం చేయాల్సి ఉండేది ధ్యానమే. నేనైతే ధ్యానం అనేది చెప్తున్నాను. ఎందుకంటే ఇట్లా బాధలు ఎన్నో పడినాను నేను. చెప్పుకోరాదు, కానీ అన్నీ చెప్పుకునే కాదు. కాకపోతే మనము ధైర్యంగా ఉండాలంటే ధైర్యంగా ఉండే తీరాలి. ఎందుకంటే జరిగేది జరుగుతుంటుంది. మనమైతే పట్టుకునేది అయితే ఏది లేదు. మనమైతే ధైర్యంగా ముందుకు పోతూ ఉండాలి. మనం ధైర్యంగా ఉండాలంటే ఏదో చేసేదేమీ అవసరం లేదు. కళ్ళు మూసుకొని చైలు కట్టుకొని మన ఊపిరిని గమనిస్తూ సంతోషంగా ధ్యానం చేస్తే మనకే తెలియకున్నంత ధైర్యం మనకు వస్తుంది. ఎందుకంటే మంచితనం అనేది మనలో ఉంటుంది కదా. మనం మంచోళం అనేది మనలో ఉండే వరకు ధైర్యం కానీ మనకి ఎప్పుడు మనకి సపోర్ట్ లాగా ఉంటుంది.